గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ని చంద్రబాబు కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదేదో గేమ్ చేంజర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరం హంద్రీనీవా తనదే అంటున్నారని అంబటి విమర్శించారు. వైఎస్ఆర్ 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకువచ్చారని, 1 కోటి ఎకరాల సాగులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ ఆకాంక్షించారని అంబటి గుర్తు చేశారు. జలయజ్ఞం పేరుతో 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. ప్రతి నీటి బొట్టు భూమి మీదకి రావాలని, సముద్రంలో కలిసిపోకూడదని భావించి 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. సుమారుగా 1 కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు. వెలుగొండ కానీ, హంద్రీనీవా కానీ, గాలేరు, నగరి, తోటపల్లి, వంశధార, చివరికి పోలవరం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల కోసం, వ్యవసాయం కోసం, సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా, 23 ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు. గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే, కార్యరూపం కూడా ధరిసిపోతుంది అంటున్నాడు. సంతోషం. కానీ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ కాలువలు అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం, నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినలా. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ జరగలే. పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇచ్చే సరిపోయింది. మెగావాళ్ళు కట్టుకోండి, పోలవరం మీరు వసూలు చేసుకుంటే ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు, కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేవాడు. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు హారతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను ఆయన తీసుకురావడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.